ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. పల్లవిని ఆ రౌడీలు కిడ్నాప్ చేస్తారు కదా! అక్షిత చెప్పడంతోని. ఇక రౌడీలు బాగా కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు పల్లవిని. ఇక పల్లవి కూడా ఆ నెట్‌ని విడిపించుకొని ఆ రౌడీలకి ఫుల్‌గా కోటింగ్ ఇస్తూ ఉంటుందనమాట. ఇక రౌడీలేమో పడిపోతారు. ఇక ఆయన టైంకి వెళ్ళాలి అని చెప్పి పల్లవి వెళ్ళబోతూ ఉంటే ఆ రౌడీలు మళ్ళీ లేచి ఇక పల్లవి చున్నీ మెడకి చుట్టి గట్టిగా గొంతు నులిమేస్తూ ఉంటారనమాట. ఇక పల్లవి "రేయ్ వదలరా" అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల ఇంకొక రౌడీ వస్తాడనమాట పల్లవిని పొడవడానికి. ఇక అప్పుడు పల్లవి తన చున్నీతోనే ఇక ఒక్కసారి లాగడంతోని నలుగురు రౌడీలు తలగుద్దుకొని పడిపోతారు. ఇకైనా వెళ్దాము అని చెప్పి బయటకొస్తూ ఉంటే మళ్ళీ ఆ రౌడీలు లేచి మళ్ళీ చుట్టుముడతారనమాట. ఇక "నిన్ను మాత్రం వదిలేదే లేదే, ఎలక్షన్స్‌కి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు" అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. "అసలు ఏంట్రా మీరు నన్ను ఆపేది, ఆపగలరా" అని చెప్పి అలా అంటూ ఉంటే అందులో ఒక రౌడీ పల్లవిని గట్టిగా గోడకి గుద్దుతాడనమాట. అలా పడిపోద్ది పల్లవి. ఇక పల్లవి పడిపోయిన దగ్గర అక్కడ ఒక బోరింగ్ పంప్ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఇలా కాదు అని చెప్పి బోరింగ్ పంపు గట్టిగా పైకి లేపుతుందనమాట. ఇక పైపాటు లేసొస్తుంది తన చేతికి. ఇక ఆ పంపుతోని నలుగురిని ఫుల్లుగా వాయిచ్చేస్తుంది పల్లవి. ఇక దెబ్బలు తిని అలా పడిపోతారు. ఇక అక్కడ రౌడీలు పారిపోతూ ఇలా అంటూ ఉంటారు. "అమ్మో! ఈమె అమ్మాయి కాదు, అమ్మోరు తల్లిలా మీద పడుతుంది. మన వల్ల కాదు ఆపడం" అని చెప్పి ఆ నలుగురు రౌడీలు పారిపోతారు. ఇకప్పుడు పల్లవి అనుకుంటుంది, అసల వీళ్ళని ఎవరు పురమాయిచ్చుంటారు? ఎవరిదంతా చేయిచ్చుంటారు? ఎలక్షన్స్ కదా! నన్నక్కడికి వెళ్ళనీయకుండా చేసింది ఎవరై ఉంటారు? తెలుసుకోవాలి. ముందైతే అమ్మ ఎలా ఉందో కనుక్కోవాలి. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి అసలు అమ్మకి యాక్సిడెంట్ అయిందా లేదా? ముందు నేను అమ్మ ఇంటికి వెళ్ళి ఆ తర్వాతగా కాలేజ్‌కి వెళ్తాను అని చెప్పి పల్లవి గబగబా ఇటు గుండమ్మ ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరోపక్క ఇటు గుండమ్మ ఇంట్లో చూపిస్తారు. హాల్‌లో ఇటు శ్రీనివాసరావు, ఆదిత్య, వైష్ణవి ఉంటారు. ఇక ఆదిత్య కంగారు పడిపోతూ ఉంటాడనమాట. అసలు గుండమ్మకి ఫోన్ చేస్తే కలవడం లేదేంటి? ఫోన్ చేయరా అని చెప్పి పక్క నుంచి శ్రీనివాసరావు, ఫోన్ చేస్తున్నా నాన్న స్విచ్ ఆఫ్ వస్తుంది అనగానే, స్విచ్ ఆఫ్ రావడం ఏంట్రా? బయటికెళ్ళిన మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే ఎంత కంగారుగా ఉంటుంది అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, ఏముంది సరుకుల కోసమని బయటికి వెళ్ళింది. దానికే కంగారు పడాలా? వచ్చేస్తుందిలేండి మామయ్య అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, ఏంటమ్మా బయటికి సరుకుల కోసం వెళ్ళింది. అసలే తనకి ఆరోగ్యం బాగలేదు కదా! ఎవరైనా మనిషి తోడుగా వెళ్తే బావుండు. పైగా ఏ స్కూటీ గానీ, ఏ కారు గానీ ఏది తీసుకెళ్ళలేదు గుండమ్మ. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అందుకే కంగారు అని చెప్పి శ్రీనివాసరావు, ఆదిత్య అంటూ ఉంటారు. అప్పుడు వైష్ణవి, ఏముందిలేండి మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండొచ్చు. దానికే ఇంత కంగారు వచ్చేస్తుంది అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటూ ఇలా వైష్ణవి మనసులో అనుకుంటుంది. నా కూతురు ఎలక్షన్స్‌లో విన్ అవ్వాలి కాబట్టి అదే ఖచ్చితంగా గుండమ్మని లాక్ చేసుంటుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు గుండమ్మ ఇంటికి రానే వస్తుందనమాట సరుకులు తీసుకొని. ఇక గుండమ్మని చూసి ఒక్కసారిగా హమ్మయ్య అన్నట్టు టెన్షన్ రిలీఫ్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటండి అందరూ అంత టెన్షన్‌గా ఉన్నారు ఏమైంది అని చెప్పి గుండమ్మ దగ్గరికి వెళ్తుంది. ఏంటి గుండమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు అనగానే, ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటండి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం చేయలేదే అనగానే, చూడు ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది అనగానే, అవునా అని చెప్పి గుండమ్మ చెక్ చేసుకుంటుంది. అరే చూసుకోలేదు మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. నేను అలా అనుకోలేదు అనగానే, ఏంటి గుండు చూసుకోవాలి కదా! ఎంత కంగారు పడ్డాము అనగానే, కంగారు ఎందుకండి బయట సరుకుల కోసం వెళ్ళాను. అప్పుడే మరి ఫోన్ ఎలా స్విచ్ ఆఫ్ అయిందో మరి నేను చూసుకోలేదు. ఇక అయినా డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నారు కదా! అందుకే అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళాను. లేదంటే వెహికల్ తీసుకెళ్ళేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఇది గుండమ్మ వచ్చేసింది సేఫ్‌గా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వైష్ణవి. ఈ లోపల అమ్మ, అమ్మ అనుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ పల్లవి వస్తుంది. పల్లవిని చూడగానే ఒక్కసారిగా వైష్ణవి షాక్ అవుతుంది. ఇదేంటి పల్లవి వచ్చేసింది. పల్లవిని ఆ గూండాలతో లాక్ చేయిస్తా అంది కదా అక్షిత. ఏంటి అంటే ఇది గూండాల్ని కొట్టేసొచ్చిందా? లేతే గూండాలు దీన్ని పట్టుకోలేకపోయారా? ఏమై ఉంటుంది? అమ్మో! ఇది బయటకొచ్చిందంటే ఎలక్షన్స్‌లో నా కూతురు ఎలా విన్ అవుతుంది అని చెప్పి వైష్ణవికి కంగారు మొదలవుతుంది. ఇక ఇటు పల్లవి వస్తుందనమాట. అమ్మ నీకేం కాలేదు కదా! అనగానే నాకేమవుతుంది పల్లవి అని చెప్పి అనగానే గుండమ్మ అంటుంది. ఇక అప్పుడు పల్లవి అమ్మ నీ ఫోన్ నుంచి నీకు యాక్సిడెంట్ అయినట్టుగా నాకు కాల్ వచ్చిందమ్మా నీ ఫోన్ నుంచే అని పల్లవి అంటుంది. నా ఫోన్ నుంచి రావడం ఏంటి అని చెప్పి గుండమ్మ షాక్‌లో ఉంటుంది. అదేంటి గుండమ్మ ఫోన్ నుంచి ఎలా వస్తుంది అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటే, అవును నాన్న నిజం చెప్తున్నాను. నాకు అమ్మ ఫోన్ నుంచే యాక్సిడెంట్ అయిందని నాకు కాల్ చేసి చెప్పారు ఎవరో అనగానే,
మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందమ్మా ఇది అని చెప్పి అంటారు శ్రీనివాసరావు. ఇక అప్పుడు గుండమ్మకి గుర్తొస్తుంది. అంటే నేను కూరగాయలు కొంటున్నప్పుడు అక్కడ ఒక అతనొచ్చాడు. అతను వాళ్ళ భార్యకి బాలేదు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని నా ఫోన్ తీసుకున్నాడు. మరి అతను ఫోన్ మాట్లాడేశాక నా ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ అయిందేమో అని చెప్పి గుండమ్మ అంటుంది. అతనే కావాలని నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా నీకిలా యాక్సిడెంట్ అయిందని. వాళ్ళే నన్ను చుట్టుముట్టి నన్ను ఇప్పటిదాకా టార్చర్ పెట్టారు. ఇప్పటిదాకా నేను వాళ్ళతో ఫైట్ చేసి వచ్చాను. వాళ్ళని తప్పించుకొనొచ్చాను అని చెప్పి పల్లవి చెప్తుంది. అంటే వాళ్ళు ఇదంతా కావాలని చేశారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక అప్పుడు గుండమ్మ ఆలోచించి, పల్లవి ఈరోజు నీకు కాలేజీలో ఎలక్షన్స్ కదా అనగానే, అవునమ్మా అని చెప్పి అనగానే, అయితే నేను టైంకి నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళి నామినేషన్స్ వేయకుండా ఉండడానికే ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు ఎవరో కావాలని అని చెప్పి గుండమ్మ కోపంగా వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వైష్ణవి, ఏంటి గుండు అలా చూస్తున్నావు ఏంటి, ఈ గుండాలని నేనే పెట్టించి పల్లవిని టైంకి అక్కడికి వెళ్లకుండా చేశానంటావా నా కూతురు ఎలక్షన్స్లో ఉందని అని చెప్పి అనగానే, ఏంటి గుమ్మడికాయలు దొంగంటే వీపు తడుక్కున్నట్టు నువ్వే ఏదో గుండమ్మ అన్నట్టుగా అలా అంటున్నావు అని చెప్పి శ్రీనివాసరావు అంటారు. అప్పుడు వైష్ణవి, ఏమీ అనక్కర్లేదు ఈ గుండమ్మ ఏమనలా, కాతే నా కూతురు ఎలక్షన్స్లో ఉంది కదా నేనే చేయించానని అనుకుంటుంది మహాతల్లి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. అప్పుడు గుండమ్మ, నేనేం అనలేదు వైష్ణవి, కాతే నువ్వే బయటికి అన్నావు, నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను ఇక ఆలోచించాల్సి వస్తుంది, నువ్వు చేసావా నీ కూతురు చేయించిందా అని అంటూ ఉంటుంది గుండమ్మ. ఇక అప్పుడు ఆదిత్య, అమ్మ పల్లవి నామినేషన్స్కి టైం అవుతుంది కదా, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా, గుండమ్మ సేఫ్గానే ఉంది కదా, నువ్వు త్వరగా కాలేజ్కి వెళ్ళు జాగ్రత్త అనగానే, అలాగే నాన్న అని చెప్పి పల్లవి గబగబా కాలేజ్కి బయలుదేరుతుంది స్కూటీ మీద. మరోపక్క కాలేజ్లో ఇటు ఉషా, చంటి, ఇక కాలేజ్లో ఇంకొక అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా పల్లవి రాలేదేంటి అని చెప్పి, పల్లవి వదిన ఈ పార్టీకి రావాలి ఎందుకు రాలేదు అని చెప్పి చంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పల్లవి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. మరోపక్క ఇటు పల్లవి ఏమో స్కూటీ మీద వెళ్తుంది కదా, కొంత దూరం స్కూటీ మీద వెళ్ళగానే స్కూటీ రిపేర్ వచ్చి ఆగిపోతుంది. ఇదేంటి టైంకి ఇలా అయింది అని చెప్పి పల్లవి కంగారు పడి ఇక ఏదో ఒక వెహికల్ పట్టుకొని కాలేజ్కి రీచ్ అవ్వాలి టైంకి అని చెప్పి కొంత దూరం ట్రాక్టరు, కొంత దూరం ఇక బస్సు, కొంత దూరము అలాగా వాళ్ళని వీళ్ళు లిఫ్ట్ అడిగి అలా వెళ్తూ ఉంటుందన్నమాట. పల్లవి అలా చూపిస్తూ ఉంటారు. ఇక ఇటుపక్క నామినేషన్స్ దగ్గరేమో చరణ్, సుమలత, అక్షిత, చందు మిగతా వేరే స్టూడెంట్స్ కూడా ఉంటారనమాట. ఇక అక్షిత నామినేషన్ ఇస్తుందన్నమాట అక్కడ ప్రిన్సిపల్ సార్కి. ఇక అప్పుడు సుమలత అంటుంది, కాసేపట్లో నామినేషన్స్ టైం ముగిసిపోతుంది, ఇక అప్పుడు పోటీ ఆపోజిట్గా ఎవరు లేరు కాబట్టి యునానిమస్గా అక్షితానే విన్ అవుతుంది కదా సార్ అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అవును మేడం, ప్రజెంట్ అయితే ఆపోజిట్గా నామినేషన్ వేసింది ఎవరు లేరు కాబట్టి మీరు కోరుకున్నట్టుగానే అక్షితానే యూనియన్ లీడర్ అవుతుంది మేడం అని చెప్పి అనగానే, అదే కావాలి నాకు, అక్షిత వదినే యూనియన్ లీడర్ కావాలి అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఇక మరోపక్క వేరే స్టూడెంట్స్ ఏమో అక్షిత యూనియన్ లీడర్ అయితే మనకి న్యాయం జరగదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక పల్లవి అవి ఇవి ఎక్కి మొత్తానికైతే కాలేజ్కి రీచ్ అవుతుందనమాట. ఇక చంటి వాళ్ళు చూసి, ఏంటి వదిన ఇంత ఆలస్యంగా వచ్చావు అని ఒక చంటి అంటూ ఉంటే, వేరే ఫ్రెండ్ ఏమో, ఏంటి పల్లవి ఇంత లేటా అనగానే, అదంతా తర్వాత చెప్తాను, నామినేషన్స్ వేయాలి కదా పదండి అని చెప్పి పల్లవి నామినేషన్ వేయడానికి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వస్తుందనమాట. ఇక ఇటుపక్క ఆల్రెడీ చరణ్ ఏమో, టైం అయిపోయింది ఇంకేముంది పల్లవి వచ్చిన నామినేషన్స్ వేయడానికి లేదు, టైం అయిపోయింది కదా సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ టైం అయిపోయింది అని చెప్పి ప్రిన్సిపల్ సార్ కూడా అంటారు. ఈ లోపల పల్లవి ప్రిన్సిపల్ రూమ్కి వస్తుందనమాట. ఇక అప్పుడు సుమలత, ఏంటమ్మా టైం అయ్యాక ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు, నామినేషన్స్ వేయడానికి ఆ టైం అయిపోయిందిగా, టైం అప్, నువ్వు ఇప్పుడు నామినేషన్స్ వేయడానికి ఏమీ లేదు అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే ప్రిన్సిపల్ సార్ ఏమో కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడు సుమలత, ఏంటి సార్ కంగారు పడుతున్నారేంటి, మొహం అలా ఉంది, మీరు అక్షిత విన్ అయినట్టుగా యునానిమస్గా మీరు చెప్పేయండి, అనౌన్స్ చేయండి, ఇంకెందుకు ఆలస్యం అనగానే, అవును చెప్పేయండి, మా పల్లవి వదిన నామినేషన్ వేయడానికి వీల్లేదుగా, అక్షిత వదిన గెలిచినట్టుగా చెప్పండి అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ సార్, అలా చెప్పడం కుదరదండి, ఆపోజిషన్ ఉన్నప్పుడు అని చెప్పి అంటారు. ఆపోజిషన్ ఎవరున్నారు అని చెప్పి అక్షిత అడుగుతుంది. నేను చెప్తాను, ఆయనేం చెప్తారు పాపం, నేను చెప్తాను అని చెప్పి పల్లవి, నామినేషన్ అంటే పర్సనల్గానే వచ్చి ఇవ్వక్కర్లేదు, ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయొచ్చు, మన కాలేజ్ రూల్ ప్రకారం నేను ఆన్లైన్లో సబ్మిట్ చేశాను,
చూపించండి సార్ అని చెప్పి పల్లవి అనగానే ఇక అప్పుడు ప్రిన్సిపల్ సార్ తను మెయిల్ చేసింది విదిన్ టైంలోనే మెయిల్ చేసింది, ఇదిగోండి చూడండి దాని నామినేషన్ అని చెప్పి అందరికీ చూపిస్తారనమాట. ఏంటి ఇది నామినేషన్ వేసిందా రాకపోయినా అని చెప్పి సుమలత అక్షిత కంగారు పడుతూ ఉంటారు. ఇక అమ్మయ్య నామినేషన్ వేసావా పల్లవి, ఎక్కడ అక్షిత తను యూనియన్ లీడర్ అయిందంటే ఇక మేడం మాటే వింటుంది, మా స్టూడెంట్స్కి అన్యాయం జరిగిపోతుంది, పోన్లే పల్లవి నువ్వు నామినేషన్ వేశావు అదే హ్యాపీ మాకు అని చెప్పి మిగతా స్టూడెంట్స్ అక్కడ సుమలత అక్షిత చరణ్ ముందే అంటూ ఉంటారు. ఇక పల్లవి నేను మీకు మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా నేను నామినేషన్ వేశాను అని చెప్పి అంటుంది పల్లవి. సో చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.